ఉమ్మడి శెట్టి రాజయ్య గారు కరువు సినిమాను కథన సినిమాకు తీసుకొచ్చిన ఉమ్మడి శెట్టి రాజయ్య గారు వారి అవార్డును అందుకుంటున్న ముగ్గురికి పేరు పేరున అభినందనలు. వాళ్ళందరూ నాకంటే చిన్నవాళ్ళే. అయితే రాజయ్య గారు వారికి ఒక స్థితప్రజ్ఞత ఎందుకు అంటున్నా అంటే, భార్యవైనా వెన్నెనక లాంటి భార్యవైనా లేకుంటే భవిష్యత్తు ఆశ శ్వాస ఆయన మీద నిలుపుకున్న కుమారుడైనా ఆయనను ఆ స్థితప్రజ్ఞతనే నిలబెట్టేది అని నేను అనుకుంటున్నాను. రాగద్వేషాలకు అతీతంగా నిలబడు. అది ఒక సాహిత్యం కోసం నిలబడు. సాహిత్యాన్ని, మంచి సాహిత్యాన్ని, నాణ్యమైన సాహిత్యాన్ని, నలుగురు మెచ్చే సాహిత్యాన్ని గుర్తించి ఉమ్మడి శెట్టి అవార్డు ఇచ్చి గుర్తించడం అనేది చాలా గొప్ప విషయం. తాను సంపన్నుడు కాదు, గానుగుంది గంటలే వాయే అని అంటారు. మాట తెలంగాణలో ఒక సామెత ఉంది, గానుగుంది గంటలే వాయే అంటే గానుగా కట్టినప్పుడు దాంట్లో నూనె వస్తుంది. ఆ నూనె తీసేటప్పుడు గంటడు పోతే ఏం కాదు అని అంటే సంపన్నులకు ఏం కాదు. ఆయన సంపన్నుడు కాదు. కార్పొరేట్ సిఎస్ఆర్లో రాసుకునే లెక్కలేం ఉండవు. మరి తన ఒక చేనేత కుటుంబంలో పుట్టిండు. అటు పక్కనే అనంతపూర్లో ధర్మవరం అని ఉంటాయి. కోట్ల రూపాయలు సంపాదించే మాస్టర్ వీవర్స్ ఉన్నారు. కోట్ల రూపాయలు. ఆ పరిస్థితి నుండి కేవలం ఆ కోట్లు కాకుండా ఈ అవార్డుల పాత్ర పడుతున్నందుకు మరొకసారి వారిని అభినందిస్తున్నాను. అయితే మా సోదరుడు ఇప్పుడు బాధపడుతున్నాడు. అన్నవరం దేవేంద్ర అప్పుడు తెలంగాణ ఉద్యమం అప్పుడు బాగా ఉద్రేకంతో బాగా రాసిన, కొంచెం ఆంధ్ర వాళ్ళను తిట్టినందుకు బాధపడుతున్నా అని ఏదో కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చింది. అది కాదు. ఏదైనా కానీ, ఏ మనిషి అయినా కానీ ఒక స్థలకాలాల లోపల వ్యక్తిని కానీ పరిస్థితులను కానీ అంచనా వేయవలసి ఉంటుంది. నువ్వు మాట్లాడినావు అని అంటే నువ్వు వ్యక్తివి కాదు, అన్నవరం దేవేంద్ర కాదు, తెలంగాణ ఆత్మ మాట్లాడు. ఇవాళ మనము ప్రాంతాలకు వ్యతిరేకం కాదు, ఆధిపత్యానికే వ్యతిరేకం అన్నాడు. ఆనాడు ఆధిపత్యానికే వ్యతిరేకం. ఆంధ్ర వాళ్ళు కావడి కుండలు అనే పుస్తకాన్ని వేశారు. అన్నదమ్ముల్లాగా విడిపోదాము, కలిసి ఉందాము అని కావడి కుండలు అనే కవిత సంపుటిస్తుంది అన్నాడు. అక్కడి నుంచి చాలా మంది మనకు తెలంగాణ ఉద్యమానికి, ఆంధ్ర ఆధిపత్యవాదానికి వ్యతిరేకంగా గుర్తొచ్చిన వాళ్ళు ఉన్నారు. కత్తి పద్మారావు కావచ్చు, పోయి కోటేశ్వరరావు కావచ్చు, రకరకాల మనుషులు. కాబట్టి దేవన్న బాధపడకు. నీ బాధ సరి అయింది కాదు. అయితే ఒకటేంటంటే, ఏ పదమైనా కానీ నేను ఉపసంహరించుకున్నాను స్టేట్మెంట్ అది లేకుంటే బాధపడుతుంది. అయితే ఇంత పెద్ద ఆత్మీయమైన సమ్మేళనం, పెద్ద
కార్యక్రమం ఇక్కడ పెట్టి తెరవేపు భాగస్వామ్యంతో ఇక్కడ పెట్టి తెరవేను కూడా మీరు ఒక రకంగా గౌరవించి ఈ కార్యక్రమాన్ని పెట్టినందుకు మరొకసారి మా సమన్వయతకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు అందరికీ.